చెప్పు అరవింద్ మాట్లాడాలి. చెప్పన్నా ఏమైనా ఎడ దొరికినావు, ఎందుకు దొరికినావు, ఎట్లా దొరికినావు? ఎన్ని పైసలు వంచినావో చెప్పు. మందు బాటలు తీసుకొని పోతుంటే పట్టుకున్నాను సార్. ఆడ మన వెంకటేశ్వర కమాన్ దగ్గర కంట కింద ఎవరికి ఇచ్చినావు? నేను తీసుకొని అట్లా పోతుంటే వీళ్ళకి దొరికిన ఏ షాప్ లా? కిరాణా షాప్ దగ్గర. పేరు వాళ్ళ పేరు తెలియదు సార్. వాళ్ళ పేరు తెలియదు. ఇంకా డ్రైవింగ్ స్కూల్ అని పేరు వాస్తవాలు చెప్ప స్వామి. జరిగింది ఏంది? మీరు స్వామి డ్రైవింగ్ ఎన్ని లక్షలు వంచినావు? 1,50,000. ఎవరు పంపించారు? మా ఎంపీ సుధిరెడ్డి నరేందర్ రెడ్డి నార్కట్పల్లి. ఎవరి కోసం ఎంతమంది వస్తున్నారు? ఉన్నారు? ఎవరి కోసం వస్తారు? ప్రవీణ్ కోసం. ఎంతమంది ఉన్నారు? మేము 100 మంది ఉన్నాం. ఏడున్నారు. సాయిబాబా గుడి వెనక అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ పేరు అపార్ట్మెంట్ పేరు నాకు తెలియదు. ఇప్పుడు సార్ వాళ్ళకి చూపి అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ పోతున్నారు. ఇప్పుడు మీ వాళ్ళని పిలిపియాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నారు సార్, ఇప్పుడు పంచుతున్నారు. వాళ్ళని పట్టేయాలి. నార్కెట్పల్లి సైడ్ నుంచి దాదాపు 100 మంది పంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారు సార్. ఇప్పుడు 14 గంటలు నార్కెట్పల్లి నుంచి వచ్చిందని ఆయనే ఒప్పుకుంటు నార్కట్పల్లి నుంచి వచ్చిందని చెప్పాను సార్. క్యాష్ మంచి క్యాష్ జోబులో ఉన్నాయి సార్ కొన్ని. ఉంటే బాటిల్స్ పంచుతుంటే పట్టుకున్నాను. క్యాష్ కూడా ఉన్నది నాకాడ ఇగో 1000 రూపాయలు ఎంత చెప్పు, అది కూడా విషయం. ఓటుకి ఎంత? 5,000 రూపాయలు. ఓటుకి ఎంత ఇస్తురే? నా దగ్గర ఏం లేవు. ఇంకెంతమంది మీ పార్ట్నర్స్? ఏడేడ పంచుతారు? ఈ రోజు పంచుతారా, రేపు పంచుతారా? 20,000-30,000 ఉన్నాయి. 20 కాదు, యాక్చువల్ మీకు పిక్చర్ చెప్పాలి. పనిచేసారు కదా సార్. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షలు వంచి? 1,50,000 పంచారు ఆ బూత్ లో. ఏ బూత్ లో? 20 బూత్ ఇంకెన్ని బూతులు తిరుగుతుంది? తెలియదు. ప్రతి బూత్ లో ఉందన్నట 100 మంది. 100 మంది ఉంది సార్. ఆయన చెప్పని కాక మీరు ఆయన చెప్పని ఓపెన్ గా చెప్పు నువ్వు రెడ్డి గారు. నేను ఓపెన్ గా చెప్పిన సార్, నా తప్పేం లేదు ఇక్కడ. నేను ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు నకరేకల్ ఎమ్మెల్యే గారు రమ్మంటే వచ్చినాం. చేసింది అది 20 బూత్ ఇచ్చిరు. నేను మొన్న వచ్చిన ఈ రోజు అక్కడ తిరిగి చూసుకోమని చెప్పిండు. నేను మేము పంచలేం, మనం మా వాళ్ళు పంచుకుంటే నేను చూసాను సార్. నాకేమీ లేదు సార్, మా వాళ్ళకి ఇచ్చారు, మా వాళ్ళే పంచుతారు. నేను మంచలే, మా వాళ్ళు పంచుతున్నారు సార్. 1,50,000 సార్. మొత్తం ఎంత తెచ్చారు క్యాష్? మళ్ళీ అక్కడికి 1,50,000 తెచ్చారు. నీ దగ్గర క్యాష్ ఏం లేదా? నా దగ్గర గీయ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటారు సార్. మాట్లాడుతున్నాను. ఆయన 2,000 రూపాయలు ఉన్నాయి. నోటుకు ఓటుకు 500 రూపాయలకు వస్తుడు. డబ్బులు తీయండి, మీరు డబ్బులు తీయాలి. చూడండి అగో డబ్బులు కదా అవి కూడా తీ, అవి కూడా ఇంకా पॉकेट में है क्या? देखो इनका और ती पॉकेट పక్కలకి వెళ్ళి పక్కల తీయరు. అరే రామా ती पैसा చెక్ చేయండి అండి, మీరు చెక్ చేయండి. ఈ నా పైసలు మొత్తం అట్లా నా పైసలు నీ పైసలు కాదు. ఇంకా ఉంటాయి ఎవరింట్లోనే పైసలు బాబు కరెక్ట్ చెప్పు, లేకపోతే నీ మీద అవసరం బుక్ అయితే కరెక్ట్ చెప్పు. నువ్వు ఎక్కడ ఉన్నారు? చెప్పినావు నువ్వే. మీ వాళ్ళు అందరినీ సెల్ఫీ ఎమ్మెల్యే అందరు ఫోన్ చేస్తారు. ఇప్పుడు వీడికెళ్ళే ఫోన్ చేస్తాడు అలర్ట్ చేస్తాడు. మేము ఇయట్లే ఫోన్ సార్, వాళ్ళ ఎంపీపీని పట్టిస్తాడు. ఇప్పుడు ఆయన పంచుతున్నారు ఇప్పుడు జిల్లాలు. మీరు ఫోన్ చేయండి. సైలెంట్ ఫోన్ చేయండి.